హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎప్పుడూ చేసే వెజ్ పులావు, చికెన్ పులావు, మటన్ పులావే కాకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసే ఈ కొబ్బరి పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఇప్పుడు కార్తీక మాసం కదండి, అందరూ పూజలు చేస్తూ ఉంటారు. కంపల్సరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరికాయ ఉంటుంది. కంపల్సరిగా మీరు ఈ వీడియోని చూసి తప్పకుండా ఈ కొబ్బరి పులవని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. సైడ్ డిష్గా ఏం లేకపోయినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ కూడా. మరి అంత టేస్టీ అయిన ఈ కొబ్బరి పులవని ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ కొబ్బరి పులవ కోసం మరీ లేత కొబ్బరికాయ కాదు, మరీ ముదిరిది కాదండి. ఇక్కడ నేను చూపిస్తున్న స్టేజ్లో కొబ్బరికాయ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది పులావ్. అయితే కొబ్బరి ముక్కలను అందరికీ కూడా ఈ పెచ్చు నుంచి రిమూవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే దీనికోసం మీ అందరికీ ఒక చిట్కా చెప్తాను. ఏంటంటే, ఫ్రిడ్జ్లో ఈ కొబ్బరికాయలను కొట్టిన తర్వాత పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇలా మొత్తాన్ని రిమూవ్ చేసుకొని ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి పేస్ట్ అనేది చాలా చక్కగా అవుతుంది. మిక్సీ జార్ కూడా పోకుండా చాలా మంచిగా ఉంటుంది. ఇందులోకే ఒక టీ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అలా పక్కన పెట్టుకోవాలి. ఈ పులావ్ కోసం నేను బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్నైనా యూజ్ చేయొచ్చు. శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నట్లయితే రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. స్టవ్ పైన వెడల్పటి ఒక బాణీ లాంటిది పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకే 2 ఇలాచీలను, 2 ఇంచులు దాల్చిన చెక్కను, 5, 6 లవంగాలను, 1 స్టార్ అనాసాను, 1 అనాస మొగ్గను, ఒక 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. అలానే 6-7 పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసి వేసుకోండి. మనకి కారానికి తగ్గ పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. నాకైతే కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకని నేను తక్కువ పచ్చిమిర్చిని యూజ్ చేశాను. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసి లైట్గా వేయించుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా మొత్తాన్ని వేయించుకొని ఒక పెద్ద సైజు టమాటాను ఒక 6 పీసులుగా కట్ చేసుకొని వాటిని కూడా స్కిన్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఏదైనా మూతను పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే చాలా తొందరగా మగ్గుతాయి కూడా. ఈ విధంగా మొత్తాన్ని వేయించుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తాన్ని యాడ్ చేసుకొని ఈవెన్గా కలిసేటట్టు మొత్తాన్ని వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా మొత్తాన్ని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ వేయించుకుంటే రైస్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది కూడా, మంచి టేస్ట్ వస్తుంది. మసాలా అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. 1 గ్లాస్ బాస్మతి రైస్కి గాను 1.5 గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి. మనం ముందుగా పెట్టుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ పడుతుంది. నానపెట్టుకున్నట్లయితే 2 గ్లాసెస్ కంపల్సరీగా వేయాలి. మీరు నార్మల్ రైస్తో చేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే 1 గ్లాస్ రైస్కి గాను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసుకొని ఒకసారి ఈవెన్గా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి అందులో వేసుకొని ఏదైనా మూతను పెట్టుకొని ఆవిరి బయటకు పోకుండా అలా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పులావ్ రెడీ అండి. ఆహా! గుమగుమలాడే ఈ కొబ్బరి పులావ్ స్మెల్‌కే నాకు కడుపు నిండిపోయిందండి. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి
మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అయితే ఈ కొబ్బరి పులవ్ని కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకుంటే దీనిలో ఉన్న టేస్ట్ని మరింత ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.